భారతదేశ చరిత్రలోనే ఎన్నో రాష్ట్రాలు విభజన ఏర్పడ్డాయి. కొత్త కొత్త రాష్ట్రాలు వచ్చే భారత రాజ్యాంగాన్ని అనుసరించి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు జరిగిన అన్యాయాన్ని 11 సంవత్సరాలుగా ఎవరూ కూడా పట్టించుకోలేని స్థితిలో ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ సుమారుగా 15 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ వాళ్లకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి, రాజకీయ నాయకులకు, అధికారులకు, బ్యూరోక్రాట్స్కు, సుప్రీంకోర్టు వరకు కూడా తెలియాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ స్పందించకపోతే ఆ లక్షలాది ప్రజలు గొంతుకున పోరాడడానికి సమాజహితం కోసం ప్రైమ్ లైన్ ముందుకు వచ్చింది. వాళ్ళ బాధలు విన్నాక మేనేజ్మెంట్ ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయా భారతదేశంలో? రాష్ట్రాలు విడిపోవటం అంటే ప్రాంతాలుగా విడిపోవటం. ఉద్యోగాలను పంచుకున్నారు, ఆస్తులు పంచుకున్నారు, కులాలను పంచుకోమని రాజ్యాంగంలో చెప్పలేదే? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ 2014 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలని 2గా విభజించింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టారు. రాజ్యాంగబద్ధంగా లోక్సభలో బిల్లు పెట్టారు, రాజ్యసభ ఆమోదించింది. తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ గత ప్రభుత్వానికి అనగారిన బీసీలకు అన్యాయం చేశారు. ఏదో 100 మందో 10 మందో కాదు, సుమారుగా 15 లక్షల మంది కుటుంబాలను, 26+1 బీసీ బీద కులాలను రోడ్డున పడేటట్టు చేశారు. తెలిసి చేశారా, తెలియక చేశారా, కానీ ఘోరమైన పని చేశారు. సభ్య సమాజంలో నిజంగా ఇంతమంది రోడ్డున పడితే 11 సంవత్సరాలుగా వాళ్ళు ఓటేసిన ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించకుండా ప్రతి ఎలక్షన్లో కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం, ఈ 26 కులాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఆ మంత్రులు కూడా మేనిఫెస్టోలో పెట్టడం, ఓట్లు రాజకీయాలు చేయటం, హైకోర్టు నుంచి దాటి సుప్రీంకోర్టు మెట్ల వరకు ఎక్కారు. ప్రతిసారి సుప్రీంకోర్టులో వాయిదాలు నడుస్తున్న గత ప్రభుత్వం కానీ, 2 టర్ములు పనిచేసిన గత ప్రభుత్వాన్ని కూడా కోర్టు అడిగితే ఇదిగో రేపు, అదిగో రేపు అని వాయిదాలు వేసుకుంటూ. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా బీసీ కమిషన్ వారు ఒక రిపోర్ట్ ఇవ్వండి. బీసీ కమిషన్ అంటే మేము కుల గణ జనన చేస్తున్నాం, తద్వారా మీకు అది అయిపోయినట్టనే రిపోర్ట్ ఇస్తామన్నారు. విచిత్రం ఏమిటంటే నిజంగా సిగ్గుపడవలసిన విషయం, కుల గణ జననలో ఈ 26 కులాల యొక్క సర్వేలో వీళ్ళ పేర్లు కానీ, వీళ్ళ ఊసి కానీ లేకపోవటం శోచనీయం. ఎటుపోతుంది ఈ సమాజం? ఎందుకు ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఒక మనిషికి అన్యాయం జరిగితే 11 సంవత్సరాలు పడుతుందా? అది కూడా అనగారిన బీసీలకు అన్యాయం జరిగితే 11 సంవత్సరాలు పడుతుందా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆస్తులు పంచుకోండి, ఉద్యోగాలు పంచుకోండి, 371D కూడా ఉంది ఆర్టికల్. మనకి 7 సంవత్సరాలు నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నా, 7 సంవత్సరాలు నువ్వు చదువుకున్నా నువ్వు స్థానికుడు అవుతావు. అనేక చట్టాలు ఉన్నాయి. ఒక కులాలను ఒక రిజర్వేషన్ నుంచి తీసేయాలంటే బీసీ కమిషన్, సెంట్రల్ లెవెల్ అయితే నేషనల్ బీసీ కమిషన్, స్టేట్ అయితే స్టేట్ బీసీ కమిషన్ ఒక సర్వేని వేసి, ఒక చర్చ చేసి, అనేక రకాలైన డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. ఇవన్నీ వైలేషన్ చేసి అన్యాయం చేశారు. ఏది ఏమైనా నిజంగా ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ సమాజంలో జరిగే అన్యాయాలను నిష్పక్షపాతంగా తెలియడానికి గత వారం మనం ఒక చర్చ చేశాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 to 8:30 బులెటిన్లో వీళ్ళకి న్యాయం జరిగే వరకు మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి 26 కులాల యొక్క ప్రతినిధులతో, రిటైర్డ్ జడ్జిలతో, మంత్రులతో, ఈ బీసీ వర్గానికి చెందిన మేధావులతో మనం చర్చిస్తున్నాం. కారణం గత 2024లో అప్పటి పిసిసి అధ్యక్షవాదాలు ఉన్న రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు కుక్కట్పల్లి బహిరంగ సభలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం లోపే ఈ బీసీలకు 26 కులాలకు అన్కండిషనల్గా వాళ్ళకి తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏది ఏమైనా 11 నెలలు గడిచింది, ఇంకా వీళ్ళ రోడ్డు మీదే ఉన్నారు. ఎవరికి వీళ్ళకి దిక్కు? ఎవరు వీళ్ళని పట్టించుకునేది?
ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా ప్రైమ్ 9 వీళ్ళ కోసం ఒక అడుగు ముందుకు వేసింది. 26 కులాలని ఒక ఏకం చేసింది. వీళ్ళ పక్షాన పోరాడడానికి ముందుకు వచ్చింది. అదే ఈరోజు స్పెషల్ డిబేట్. మీ 26 కులాలు ప్లస్ 1 కులాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న బాధితులు మీరందరూ కూడా ఈ చర్చలో లైవ్లో పాల్గొనవచ్చు. మీ సమస్యని మా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయవచ్చు. మీకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు, విద్యలో, వైద్యములో, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో. ఒక అబ్బాయి 2014 ఆగస్టులో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదివి స్కాలర్షిప్ వస్తే ఆ జీవో వచ్చిన తెల్లారి అతను ఓసీ అయిపోయాడు. అంతకుముందు తండ్రి బీసీ, కొడుకు ఓసీ, తల్లి బీసీ, కూతురు ఓసీ. ఏమిటి ఈ సందర్భం? ఎక్కడన్నా జరిగిందా? చూసారా? కనీ విని ఎరిగారా? అసలు రాష్ట్రాలు విడిపోతే కులాలు విడిపోతాయా? కులాల పేర్లు మారిపోతాయా? ఎందుకు ఈ అన్యాయాలు? ఎందుకు ఈ బీసీల పట్ల నిర్లక్ష్యం? అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి. ఎవరూ కూడా సాటి బీసీలకు అన్యాయం జరిగితే ప్రశ్నించరే, మాట్లాడరే. దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల పట్ల రాజకీయాలతో ఆలోచించకండి, రాజకీయాలు చేయకండి. వాళ్ళకి చేసిన అన్యాయానికి ఎవరైనా కర్మను అనుభవించవలసిందే. చరిత్ర చెప్పిన నిజం అదే. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఎవరు చట్టబద్ధంగా పనిచేయకపోయినా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీకి కానీ అన్యాయం జరిగితే అది మంచిది కాదు సమాజానికి. సమాజ హితంలో మనం అందరూ ఉన్నాం. అందరూ బాగుండాలి. పరిపాలించే రాజు అందరినీ సమభాగంతో చూడాలి. అలా చూడలేదు కాబట్టి ఈ అణగారిన వర్గాలకు అన్యాయం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో మనకి ఈ కులాలకి అన్యాయం ఎలా జరిగింది, ఎక్కడ వీళ్ళు మోసపడ్డారు అనేది మనం చర్చిద్దాం. అలాగే కాలర్స్ ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తాం. దానికి ఫోన్ చేసి మీ యొక్క కష్టాలని, నష్టాలని, మీ బాధల్ని, గత ప్రభుత్వం చేసిన మీరు ఎలా మోసపోయారో తెలియజేయండి. తద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుని త్వరలో మీకు న్యాయం చేయడానికి ప్రైమ్ 9 మా వంతుగా మేము కృషి చేస్తాం.